నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తేజస్విని. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రధాని కాన్వాయ్ని అడ్డుకున్నందుకు బీజేపీ ఆగ్రహం. మోదీ ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక. చౌటుప్పల్ ప్రైవేట్ ఆసుపత్రిలో వికటించిన వైద్యం. హైదరాబాద్కు తరలించగా 5 నెలల గర్భిణి మరణం. ఆదిలాబాద్లో నమోదవుతున్న అత్యల్ప ఉష్ణోగ్రతలు. మంచు కమ్ముకోవడంతో వణికిపోతున్న ప్రజలు. కృష్ణా జిల్లా వీరవల్లి గ్రామంలో దారుణం. వరి కుప్పలకు నిప్పంటించిన దుండగులు. ఇక డీటెయిల్స్ చూస్తే, పంజాబ్లో ప్రధాన కాన్వాయ్ని అడ్డుకున్నందుకు నిర్మల్ జిల్లా బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ ఆరోగ్యాలతో ఉండాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షించారు. బైంసాలో బండి సంజయ్ పిలుపుతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముదోల్ నియోజకవర్గ నాయకులు మోహన్ రావు పటేల్ తన నివాసంలో మృత్యుంజయ హోమం చేపట్టారు. ప్రధాని నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మొక్కుకున్నామని వారు తెలిపారు. ప్రసాదం ఇచ్చుకుంటాను కూర్చుండాలి 2 గంటల దగ్గరికి వెళ్ళవద్దు. షుగర్ వ్యాధి బాగా పెరిగిపోయింది. ఒక్క పేడల 3 ముక్కలు చేసి వచ్చినందుకు ఒక్కటి ఇచ్చారు. మంచిదే, అప్పుడప్పుడు నువ్వు ఒకటి తినచ్చు లేనప్పుడు. सत्योजातं प्रपद्यामि सत्योजातं सदा शिव आराधनाङ्गीधार ओम हर 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 महादेव. इदं फलं मया देव स्थापितं पुरुषोत्तमः तेन मे कुलावाप्तिर्भवेनि जन्मनि जन्मनि. భారతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి ఆదేశానుసారం గౌరవ పార్లమెంట్ సభ్యులు స్వయం బాపురావు గారి ఆదేశానుసారం ముదోల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన ప్రతి దేవాలయాల్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మృత్యుంజయ యాగం జపం చేయాలని కోరడం జరిగింది. దీనికి ఒక ముఖ్య ఉద్దేశం, గౌరవనీయులు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి మొన్న ఏదైతే పంజాబ్లో జరిగిన సంఘటన ఉందో దాని నుండి మీ పేద ప్రజలు, చిన్నపిల్లలు దేశ ప్రజల యొక్క ఆశీర్వాదంతో వారు క్షేమంగా రావడం, మరి ఆయనకు ఆరోగ్యంగా ఆయుష్ బాగా కలుగుతూ మన దేశ ప్రజలకు ఇంకా సేవ చేసే అవకాశాలు భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి 5 నెలల గర్భిణి మృతి చెందింది. నాగారం గ్రామానికి చెందిన వడ్డేపల్లి శివాని 5 నెలల గర్భవతి. కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురి కావడంతో ఆమె ప్రశాంతి హాస్పిటల్లో చికిత్స తీసుకుంటుంది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు వెళ్లాలని వైద్యులు సూచించారు. హైదరాబాద్ వెళ్లేసరికి కడుపులో బిడ్డ చనిపోయిందని, పరిస్థితి విషమించి గర్భిణి కూడా మృతి చెందిందని డాక్టర్లు స్పష్టం చేశారు. దీంతో ప్రశాంతి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం వల్లే శివాని మృతి చెందిందని బంధువులు ఆందోళనకు దిగారు.
రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 2 రోజులుగా దట్టమైన పొగ మంచు కురుస్తుండడంతో చలి బాగా పెరిగింది. ఈ రోజు ఉదయం ఆదిలాబాద్లో మంచు కురిసింది. ఎటు చూసినా దట్టంగా పొగ మంచు కమ్ముకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం అంతా మంచుతో కప్పిన దృశ్యాలు కనిపించాయి. పంజాబ్లో ప్రధాని కాన్వాయ్ని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మౌన ధర్నా చేపట్టారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లోని చైతన్యపురి డివిజన్ మున్సిపల్ కాలనీలో ఈ ధర్నా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ హాజరయ్యారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బాషా పాల్గొన్నారు. ఇది అనుకోని సంఘటన కాదు, మామూలు సంఘటన కాదు. పంజాబ్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ పన్నిన కుట్రలో భాగమే ఈ సంఘటన. ఒక దేశ ప్రధాని ఒక రాష్ట్రానికి కానీ ఒక ప్రాంతానికి పర్యటన పోయినప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఎస్పీజీ భద్రత ఉన్నప్పటికీ కూడా ఎస్పీజీ సూచనల మేరకు దేశ ప్రధాని పర్యటించే సమయానికంటే ముందే దాదాపు వారం రోజుల ముందే పూర్తి పర్యటన వివరాలు, వారి రక్షణ కోసం చేపట్టిన చర్యలన్నింటి మీద ముందు జాగ్రత్తగా అనేక సమీక్షలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పంజాబ్ పర్యటన సందర్భంగా ఆ రాష్ట్ర డీజీపీ కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ సంబంధిత పోలీసు అధికారులకు పూర్తి స్థాయి సమాచారం ఇచ్చిన విషయం వాస్తవం. ఒకవైపు ముందు పోయేటువంటి ప్లాన్, దాంతోపాటు వర్షం పడేటువంటి సూచన ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన తర్వాత ప్లాన్ బి ప్రకారం కూడా ఈరోజు పర్యటన వివరాలను కూడా పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది. ప్లాన్ బి, ప్లాన్ ఏ, ఇవన్నిటినీ ఎందుకు లీక్ చేసినారు,
లీక్ చేయడానికి కారణం ఏంది, దీనికి వెనుక ఏం కుట్ర ఉందో దీన్ని బహిరంగపరచాల్సిన అవసరం ఉంది, దీని విచారణ జరపాల్సిన అవసరం ఉంది. 2 రకాల ప్లాన్తో పోతున్నప్పుడు అకస్మాత్తుగా నిరసనకారులు అంతమంది ఏ విధంగా వస్తారు? మరి దీని వెనుక కాంగ్రెస్ పార్టీ పెద్ద కుట్ర దాగి ఉంది. వాళ్ళ ఏ విధంగా ప్లాన్ ఏ ప్లాన్ బి పెట్టినామో కాంగ్రెస్ పార్టీ కూడా ప్లాన్ సి వేసింది. అంటే ఎట్టి వాళ్ళు ప్రధాని యొక్క పర్యటనను అడ్డుకోవాలి, నిరసనకారుల పేరుతోని ప్రధానమంత్రి మీద దాడి చేయాలి, దాడి చేస్తే ప్రధానమంత్రి రక్షణలో భాగంగా ఎస్పీజీ కాల్పులు జరుపుతుంది, కాల్పులు జరిపితే కుట్రదారులు ఎవరో ఒకరిద్దరు గాయాల పాలవుతారా, మరణిస్తారా, దాన్ని భూతత్వం చూపట్టి ప్రధానమంత్రి భద్రతా సిబ్బంది కాల్పులు జరిపింది, రైతులు చనిపోయారని చెప్పి ఒక ప్లాన్ చేసి ఇవాళ దేశవ్యాప్తంగా ఒక నిరసన వ్యక్తం చేసి భారతీయ జనతా పార్టీని ప్రియతమ ప్రధాని మోడీ గాని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి ఒక కుట్రలో భాగమే కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన పెడుతున్న చేసినటువంటి ఒక మహాకుట్ర. ఇవాళ ఫిరోజ్పూర్ కు ఇక కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అరుగాలం పండించి ధాన్యం నిల్వ ఉంచిన 6 వరి కుప్పలను గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. దాసరి జోజీ అనే కౌలు రైతుకి చెందిన 6 వరి కుప్పలు దగ్నమయ్యాయి. 15 లక్షల రూపాయలు పెట్టుబడితో పంట సాగు చేశామని పూర్తిగా కాలిపోవడంతో బాధిత రైతు కన్నీటి పర్యంతమయ్యారు. సమాచారం అందుకున్న వీరవల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ రెండింటికి డ్రమ్ములు లేవు కదా, వీటికి లేవండి. ఇదేం కాదు, అదేనండి పోది అప్పుడు కట్టంటే అదేం పచ్చికట్ట, అది బియ్యం కట్టదు కదా ఇప్పుడు వచ్చేది, డిఫో బియ్యం వస్తుంది కదా, దాని మినిమం అయితే దానికి 200. అదే ఏమన్నా అడిగాను, ఎవరైనా చూసారా ఏంటంటే ఏం చూడాలి, వచ్చారా ఇవ్వారంటే ఏం చూడాలి. కామన్ అయిపోయింది సార్, ఇటు గురువాడ విజయవాడ రూట్కి కామన్ అయిపోయింది. తెల్లవారు చూస్తూనే ఉంటాయి. అది ఏమన్నా అబ్జర్వ్ చేశారా, మంటలు ఏమైనా చూసారా అంటే మాకు ఏం తెలియదు అయ్యారు వాళ్ళు. ఎకరానికి ఎంత వస్తుంది ధాన్యం? ఈ సంవత్సరం 35 తర్వాత కానీ 35 ఎక్కువగా అవుతుంది. వచ్చి పంట మాత్రం 1 పంట 2 పంటల 1 పంట అవుతుంది. 1 పంట తర్వాత ఇప్పుడు మినుము వస్తుంది కానీ డాక్టర్ పట్టాలి పట్టాలు మీరు తెచ్చుకోకుండా ట్రాక్టర్ తీసుకుంటాడు. ట్రాక్టర్ పట్టాలు తీసుకొని వరి గుడ్లు నూరుసేవారు సార్, గుడ్లు ఉత్తుకుపోయింది. రంగారెడ్డి జిల్లా బోడుపల్ దర్బార్ బార్లో దారుణం జరిగింది. బార్కు వచ్చిన కస్టమర్లపై యాజమాన్యం వివక్షత రహితంగా దాడి చేసింది. బార్ సిబ్బంది గేట్ లాక్ చేసి దాడి చేశారు. బాధితులను విడిపించేందుకు ప్రయత్నించిన కుటుంబ సభ్యులపైన దాడి జరిపారు. ఈ సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దర్బార్ బార్పై అనేక ఫిర్యాదులున్నా చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపించారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దర్బార్ బార్లో ఏదో కిరికిరి అవుతుందని చెప్పేసి నేను ఇంట్లో పడుకొని ఉంటే మా పిల్లలు పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి కానీ ఏదో లుల్లి అవుతుందంట డాడీ, మేము ఇప్పుడే పోయి తీసుకొని వస్తాం తమ్ముళ్ళను అని చెప్పేసి పోయిర్రు. పోగానే వాళ్ళని అటాక్ చేసిరట. అప్పటికి వాళ్ళని రూమ్లో వేసి కొడుతున్నారు పిల్లలు ఇద్దరిని. వీళ్ళు పోగానే వీళ్ళు బార్ ఓనర్లు వెయిటర్సు స్టాఫ్ ఎంతమందిరో అంతమంది రాడ్లతోటి జల్లిగంటలతోటి కొట్టిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఆడికెళ్ళి ఎట్లనో తప్పించుకొని పోలీసు వాళ్ళు వచ్చినాక వాళ్ళ ముందట సమక్షంలో వీళ్ళు ఇది చేసినా కూడా వీళ్ళను వాళ్ళు కొడుతుంటే కూడా పోలీసు వాళ్ళు వీడియో తీయకుండా వాళ్ళు సైలెంట్గా కూర్చోవడం, వాళ్ళని సంజాయించడం. ఆయన ఎవరు విజయ్ నువ్వు ఆగు విజయ్, మేము మాట్లాడుతున్నాం, విజయ్ ఆగు విజయ్ అని ఒకడు,
వాళ్ళందరూ ఇది చేస్తుంటే పిల్లల్ని ఎట్లా పడితే అట్లా రాళ్లతో కర్రలతో కొడితే ఏడుగాడు కమిలిపోయినాయి. మా తమ్మిని కొడుకు ఆల్రెడీ సీరియస్ ఉన్నాడు, కోమంలోకి వెళ్ళిపోయిండు. ఇంకో అల్లుడు వచ్చేసి ఆయన కూడా సీరియస్ ఉన్నాడు, ఆయన కోమంలో ఉన్నాడు. అదే సరే వాళ్ళు తీసుకొని వచ్చిర్రు, మాకు చెప్పిర్రు. మేము సరే వాళ్ళ స్పార్క్ హాస్పిటల్కి వచ్చిన డాడీ అని చెప్పేసి అంటే మేము ఆడికి హాస్పిటల్ కాడికి పోయినాము. మేము హాస్పిటల్ ఫోన్ వచ్చింది నాకు 12:31కు నాకు ఫోన్ వచ్చింది. నేను 12:31 ఫోన్ వస్తే నేను స్పార్క్ హాస్పిటల్కి పోయి ఏమైంది అని అంటుంటే వాడెవడు కుమార్ అంట. కుమార్ ఏమంటాడు, నువ్వేంద్రా మాట్లాడేదని చెప్పేసి నాకు వచ్చేసి పట్టుకొని నా ఏలు కొరికిండు. అరే ఏలు కొరికిండు అని చెప్పి నేను ఊకేస్తే ఇంకో అబ్బాయిని కొడుతున్నాడు. అబ్బాయిని కొడుతుంటే వాడు వచ్చి నా వెనక జరిగిండు. అరే ఆవు నేను మాట్లాడుతున్నా కదా అంటే వాడు మాట్లాడకుండా వాడు బార్లో వేస్తే బార్లో లొల్లి అయినప్పుడు పైసలు కూడా తక్కువ ఇచ్చినప్పుడు వాడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, లేకపోతే వాడు పట్టుకొని పైసలు వసూలు చేసుకోవాలి. లేదు అని అంటే మాలియకుండా వాపస్ తీసుకొని వాడు పిల్లలను పంపించాలి. వారికి కొట్టే అధికారం ఎక్కడిది? నేను ఒక బార్ ఉన్నాను, నేను కూడా దంద చేస్తున్నా. 40 ఏళ్ల సంది నేను కూడా దందలు ఉన్నా, నాకు కూడా ఒక బార్ ఉన్నది. కానీ నేను ఇట్లా అసలు లెక్కలలో ఎప్పుడు కొట్టలేదు, ఏ కస్టమర్ని కొట్టలేదు. కస్టమర్లు అంటే ఒక దేవుళ్ళు. కస్టమర్లను కొట్టినాక మనమేం బతుకుతాం? వాళ్ళు రానప్పుడు మనకి ఎక్కడిది? సరే నువ్వు ఆడ కొట్టినావు అనుకో, పిల్లలు వచ్చినప్పుడు సంజాయించడానికి వచ్చినప్పుడు వాళ్ళకి సంజాయించి మీ పిల్లగాడి ఇట్లా వేసిండయా, ఈ పైసలు తక్కువ ఇచ్చిండు, సరే మాధవ్ మీద తగ్గి పైసలు తీసుకో ఇచ్చేసి మీరు తీసుకొని వెళ్ళిపోరని చెప్పాలి. అట్లా చెప్పకుండా పోయిన వాళ్ళందరిని అటాక్ చేసుడు, వాళ్ళని కొట్టుడు, వాళ్ళు ఏదో తప్పించుకొని హాస్పిటల్కి వస్తే హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తుంటే కోమంలో ఉన్న పిల్లగాళ్లను గుంజి గుద్దులు ఎట్లా పడితే అట్లా చేతులతో గుద్దులు, కాళ్ళు పెట్టి బయటికి గుంజుకొచ్చుడు. నేను పోతే నా ఏలు కోరుకుడు, ఇగో ఏలు కోరికిండు కుమార్ అంట, ఏలు కోరికిండు. నేను ఇప్పుడు టీడీ తీసుకున్నా. ఆడ సిబ్బంది డాక్టర్స్ వాళ్ళని కొడితే వాళ్ళు నేను పోగానే సార్ మేము ఈ ట్రీట్మెంట్ మేము చేయలేము, మేము ట్రీట్మెంట్ చేసి అమ్మనా బూతులు తిప్పించుకోవాలన్నా, వాళ్ళతో దెబ్బలు తినాలన్నా, మేము ఇది ఎక్కడున్నా సార్ ఇంత అద్మానము అని చెప్పేసి వాళ్ళు మాకు మేము ట్రీట్మెంట్ చేయమనంటే మేము చక్కగా మళ్ళీ ఆదిత్యలోకి వచ్చి ఇప్పుడు ఇమ్మీడియట్లీ మేము హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఇద్దరు సీరియస్ ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్లో పలు బస్తీల్లో 25 లక్షల నిధులతో సివరేజ్ లైన్, మంచినీటి పైప్ లైన్ పనులను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. త్వరలో ప్రేమ్ నగర్లో కమ్యూనిటీ హాల్ను ఏర్పాటు చేస్తామన్నారు. డివిజన్ ప్రజల సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డివిజన్ దిలీప్, మేనేజర్ శివ, ఎర్రగడ్డ కార్పొరేటర్ షాహీన్ బేగం, షరీఫ్, డివిజన్ అధ్యక్షుడు సంజయ్ పాల్గొన్నారు. एर्रगड्डा डिवीज़न में वाटर वर्क्स के 3 इनाग्रेशंस करे। हमारे साथ हमारे कारपोरेटर शरीफ भाई के साथ हम लोग ये इनाग्रेशन करे। ये टोटल वर्क्स 3 वर्क है, 3 वर्क मिला के 27 लाख चेंज हो रहा, और एक वर्क है 4-5 दिन के बाद वो भी इनाग्रेशन करेंगे। आज तक एर्रगड्डा में जो भी है ये 7 साल में पूरे काम हुए। ये 7 साल में बहुत एर्रगड्डा डिवीज़न इससे पहले भी कभी भी नहीं वैसे काम हुए। और एर्रगड्डा डिवीज़न में हर एक चीज़, सीवरेज रहने दो, रोड्स रहने दो, लाइट्स रहने दो, ड्रिंकिंग वाटर रहने दो, हर एक चीज़ में हम लोग कारपोरेटर और हम दोनों मिलके पूरे बस्तियाँ पूरा फिर के और जो प्रॉब्लम है पब्लिक का सब प्रॉब्लम सॉल्व करते आ रहे। और सीवरेज का भी बहुत प्रॉब्लम है, वो भी हम लोग एस्टिमेशन डाले, वो भी कंप्लीट करेंगे। मगर ये 7 साल से जो पब्लिक यहाँ बहुत खुश है, एर्रगड्डा पब्लिक में डिवीज़न में बहुत खुश है। हर एक काम हम लोग तरक्की करते जा रहे। तो ऐसी पब्लिक हमेशा पब्लिक के लिए हम लोग हर एक चीज़ गरीब लोगों के लिए ज़्यादा सोच रहे। गरीब लोगों के लिए भी स्कीम्स बहुत है, शादी मुबारक, कल्याण लक्ष्मी और पेंशन रहने दो, ऐसे स्कीम्स बहुत स्कीम्स भी है। अभी लेटेस्ट दलित बंधु आया। ये दलित बंधु हर एक दलित को 10 लाख रुपए गवर्नमेंट की तरफ से दे रहे। वो भी हम लोग लिस्ट प्रिपेयर कर रहे करके हर एक जना जो भी SC सर्टिफिकेट है दलित है उन लोगों को पूरा को हम लोग आइडेंटिफाई करके उन लोगों को भी अभी काम शुरू कर रहे। पहले एक 100 नामा दे बोले वो वर्कआउट करे कॉन्स्टिट्यूंसी पूरा जूबलीहिल्स कॉन्स्टिट्यूंसी से। तो ऐसी गरीब को जो भी डेवलपमेंट प्रोग्राम रहने दो, स्कीम्स रहने दो, हम लोग बहुत कोशिश कर रहे हैं। और ज़्यादा लोग अभी मेरे को मिलके पेंशन्स नहीं है, थोड़ा लेट हुए। ऐसी शादी मुबारक का थोड़ा प्रॉब्लम है, कल्याण लक्ष्मी का बोलते वो भी हम लोग क्लियर करें। जो पेंशन्स पूरा भी
मार्च के बाद आते हैं। अभी हम लोगों को संजय नगर में रिप्रेजेंटेटिव दिए MIM के लीडर हम पूरे, तो 3 रेशन शॉप्स निकाल दिए बोले। वो रेशन शॉप्स के बारे में बात करके हुआ तो इमीडिएटली फिर चालू कराएंगे, यहाँ चालू कराएंगे। तो अभी मैं बात करके रेशन चीफ रेशन ऑफिसर से किस वजह से यहाँ से शिफ्ट करें सब हम लोग पता कर लेके वो भी इमीडिएटली चालू करेंगे। और भी जो भी काम आए हम लोग मिलजुल के। భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భద్రాద్రి రాముడు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారన్నారు. ఉత్సవాలలో 8వ రోజు బలరాముడి అవతారంలో దర్శనమిస్తున్నారన్నారు. నిత్య కళ్యాణ మండపంలో భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. అర్చకుల మంత్రోచ్చారణలు, వేద పండితుల వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, హరిదాసుల కీర్తనలతో స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. కరోనా దృష్ట్యా ఈ నెల 12న జరగనున్న తెప్పోత్సవం, 13న జరగనున్న ఉత్తర ద్వార దర్శనాలకు భక్తులకు అనుమతి లేదని ఆలయ ఈవో శివాజీ తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో రైతుల అకౌంట్లను స్తంభింపజేయడంతో SBI ముందు కాంగ్రెస్ నిరసన చేపట్టింది. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు డబ్బు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకుంటుందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధు పథకం ప్రవేశపెట్టింది. పంట పెట్టుబడి కోసం అన్నారని ఇప్పుడు పాత బకాయిల పేరుతో బ్యాంకులో వేసిన డబ్బులను తీసుకోకుండా చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. 2018లో ₹1,00,000 రుణమాఫీ చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినందుకే రైతులు లోన్ రెన్యువల్ చేసుకోలేదన్నారు. ఇప్పుడు ఆ లోన్ పేరిట అకౌంట్లను హోల్డ్లో ఉంచడం దారుణమన్నారు. ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడిన బ్యాంకు అధికారులు 2 రోజుల్లో హోల్డ్లో నుంచి తీసేస్తామన్నారు. రైతుల అకౌంట్
అకౌంట్ ఊళ్ళ నుంచి తీసేయాలి రైతుల అకౌంట్ ఊళ్ళ నుంచి తీసేయాలి బ్యాంక్ అధికారులు లెక్కవాయించాలి బ్యాంక్ అధికారులు లెక్కవాయించాలి బ్యాంక్ అధికారులు లెక్కవాయించాలి రైతుల అకౌంట్ ఊళ్ళ నుంచి వేయించాలి రైతుల అకౌంట్ ఊళ్ళ నుంచి వెంటనే 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 బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం రైతులకు న్యాయం జరగాలి రైతులకు న్యాయం జరగాలి రైతుల అకౌంట్ వాళ్ళ నుంచి వెంటనే రైతుల అకౌంట్ వాళ్ళ నుంచి వెంటనే. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. ప్రధాని కాన్వాయ్ని అడ్డుకున్నందుకు బీజేపీ ఆగ్రహం. మోదీ ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక చౌటుప్పల్ ప్రైవేట్ ఆసుపత్రిలో వికటించిన వైద్యం. హైదరాబాద్కు తరలించగా 5 నెలల గర్భిణి మరణం. ఆదిలాబాద్ లో నమోదవుతున్న అత్యల్ప ఉష్ణోగ్రతలు. మంచు కమ్ముకోవడంతో వణికిపోతున్న ప్రజలు. కృష్ణా జిల్లా వీరవల్లి గ్రామంలో దారుణం. వరి కుప్పలకు నిప్పంటించిన దుండగులు. ఇవి ఈరోజు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.